ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా 70 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా నాగచైతన్య ఈ సినిమా కథ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఈ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తండేల్ సినిమాలోని రోల్ కోసం తాను 9 నెలల పాటు కష్టపడ్డానని నాగచైతన్య అన్నారు. పాక్ జిల్లాలోకి వెళ్లి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగి వచ్చిన రాజు అనే పాత్ర కథే తండేల్ అని నాగచైతన్య వెల్లడించారు. తండేల్ మూవీ స్ఫూర్తిదాయకమైన కథ అని, ఈ సినిమాలో నేను ప్రతిదీ సరిగ్గా ఉండాలని కోరుకుంటానని నాగచైతన్య కామెంట్లు చేయడం గమనార్హం. శ్రీకాకుళం యాస విషయంలో ప్రధానంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని చైతన్య అన్నారు. నేను రాజు అనే వ్యక్తి ఇంటికి వెళ్లానని, ఆ వ్యక్తి ధైర్యం, సంకల్పం నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయని నాగచైతన్య పేర్కొన్నారు. మత్స్యకారుల కష్టాలను తెలుసుకోవడానికి నేను వారితో సమయం గడిపారని చైతన్య అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తండేల్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని ఈ సినిమా మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.